హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మిక్సీలో చాలా ఈజీగా మన చేతులతో మనం స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకుంటే ఇంట్లో మనం తయారు చేసుకునే పిండి వంటలకు వాడుకోవచ్చు. అలాగే మన ఇంట్లో కూరల్లోకి వాడుకోవచ్చు. అలాగే పచ్చడి అలా ఊరగాయ దేంట్లో అయినా కానీ చాలా రుచిగా తినేయొచ్చండి. నెయ్యిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే మరి వీడియోలోకి వెళ్ళిపోతాము. చూడండి, పెరుగండి రాత్రి సేమిరి వేసుకున్నది. పెరుగు మీద వచ్చిన మేగడంతా తీసి పెట్టుకోవాలండి. తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుండాలి. ఇది కాస్త బాగా ఎక్కువ అయిందాక మీరు ఇలా తీసి పెట్టుకోండి. ఇలా తీసి పెట్టుకునింది చూడండి, ఒక బాక్స్ నిండాగా నేను ముందే తీసి పెట్టుకున్నాను. మీకు చూపించేదానికి ఇప్పుడు చేసి చూపించాను. ఈ విధంగా తీసి పెట్టుకునింది. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి. ఎక్కువసేపు మనం చేతితో చిలికే పని లేకుండా ఇలా మిక్సీలో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీకు నెయ్యి చేయటం చాలా ఈజీ అయిపోతుంది. మనం బయట కొనుక్కోవలేదు. స్వచ్ఛమైన నెయ్యిని మనం చేసుకోవచ్చండి. సగం పైన వేసుకోవాలండి, పైకల్లా వేసుకోకూడదు. ఒక్క సెకండ్ అలా మిక్సీ పట్టేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి. పావు గ్లాస్ నుంచి ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసేసి మూత పెట్టి మళ్ళీ ఒక్కసారండి మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువసేపు పట్టుకోకూడదు. ఎక్కువ వేడి ఎక్కువైపోయి మళ్ళీ కరిగిపోతుంది, మన చేతికి కూడా రాదండి. వెన్న పలచగా అయిపోతుంది. అలా కాకుండా ఒక్క సెకండ్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నీళ్ళు పోసేయాలి. ఇలా పట్టుకొని పైకి వచ్చేసింది కదా వెన్నంతా, ఇదంతా తీసుకొని నీట్గా మనం కరిగించుకునే గిన్నెలో వేసుకోవాలండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. మనం కరిగించుకునేటప్పుడు బాగా పొంగద్ది వెన్న, అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇలా అంతా నీట్గా తీసేసుకొని ఇంకా 2-3 సార్లు కానీ మీకు వెన్న ఎన్నిసార్లకు వస్తుందో మేగడ మనం తీసి పెట్టుకునింది అది మళ్ళీ వేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకున్నాం. చూడండి, వెన్నంతా ఇలా తీసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకొని వెన్నను శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి. వంచేసి స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి వెన్నని. ఇది కడిగేటప్పుడు ఇది ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనకి నెయ్యి పాడవకుండా ఇప్పుడు కొంచెం ఉప్పు అండి, కళ్ళు ఉప్పు వేసాను, కొంచెం మెంతులు వేసాను. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల మనకి ఎక్కువ రోజులు పాడవదు. బాగా మంచి స్మెల్ వస్తా మంచిగా ఉంటుందండి. పోసుగా ఉంటుంది నెయ్యి. చూడండి, బాగా కాగిపోయింది. కొంచెం కరివేపాకు వేసాను. ఆ తర్వాత ఇలా వడపోసుకోవటమేనండి. చూడండి ఎంత బాగుందో. నెయ్యి కానీ మంచి వాసన వస్తుంది. మీరు కానీ ఇలాగ చేసుకోండి. బయట కొనే పని లేకుండా మనం స్వీట్స్లోకి, ఇంట్లో కూరల్లోకి అన్నిటికీ వాడుకోవచ్చు. ఇంట్లో పిల్లలకు పెట్టినా కానీ చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్